అందుకే లోపము లేని వాడిని చూడండి. లోపము లేనివాడు లోకములో ఒకడే ఉన్నాడు, పాపము లేనివాడు లోకములో ఒకడే ఉన్నాడు. ఆయనను చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయనలాగా నడుచుకోనండి అనండి. లోపం కలిగిన వాడిని చూస్తే ఆయన చేశాడు, మనం కూడా చేయొచ్చు కదా. ఆయన చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం, ఆయన పడిపోయినప్పుడు మనం ఎందుకు పడిపోం కదా. ఇట్లాంటి క్వశ్చన్ మార్కులు వస్తాయి. అందుకే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, నువ్వు లోపం కలిగిన వాడిని చూస్తే నీలో ఉన్న లోపాలను కూడా ఏం చేసుకుంటావు, నువ్వు సమర్థించుకుంటావు. ఆయన చేసినప్పుడు మేము చేస్తే ఏమవుతుంది అని అనుకుంటావు. కానీ లోపము లేని వాడిని చూసినప్పుడు అయ్యో ఈయన లోపము లేని వాడు, ఈయనలాగా నేను జీవించాలి అన్న ఆలోచన కలుగుతుంది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, క్రీస్తు మీ కొరకు బాధపడి తన అడుగు జాడల్లో మీరు కూడా నడుచుకున్నట్లు ఆయన మీకు మాదిరి ఉంచిపోయాడు. ఏం ఉంచిపోయాడు? మాదిరి ఉంచిపోయాడు. మాదిరి అంటే ఒక విధానాన్ని ఏర్పరచిపోయాడు. మీరు ఈ విధానములో నడవండి, ఈ పద్ధతిలో నడవండి అని యేసుక్రీస్తు ఒక మాదిరిని మీకు ఉంచిపోయాడు అనంటూ, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. న్యాయవంతుడైన వాడు ఒకడున్నాడు, ఆయన న్యాయం తీరుస్తాడు కదా. ఈరోజు మనుషుల్లో అన్యాయం ఉంది, అన్యాయము మనుషుల్లో ఉంది. న్యాయం ఉందా? న్యాయం లేదు. పోలీస్ స్టేషన్కి పోండి, నేను నా కళ్ళతో చూస్తాను ఎన్నోసార్లు. పోలీస్ స్టేషన్లో న్యాయము జరగదు. కోర్టుకు వెళ్ళండి, కోర్టుల్లో న్యాయము జరగదు. పేరుకే అవి న్యాయస్థానము అని పేరు ఉంటుంది, కానీ అది అన్యాయస్థానముగా ఉంది. రక్షక భటులు అని ఆ యొక్క పోలీస్ స్టేషన్ పైన ఉంటుంది. వాళ్ళు భక్షక భటులుగా ఉంటా ఉన్నారు. ఈరోజు కేవలం డబ్బు పైన నడుస్తా ఉంది వ్యవస్థ. కోర్టుల్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కానీ, మరి అటవీ శాఖ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్ లో చూసినప్పుడు లంచం నడుస్తా ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ లో అన్యాయం నడుస్తా ఉంది. ఎవడు బలహీనుడు అంటే వాడిని తొక్కేద్దాం, వాడు మాట్లాడలేడు వాడిని తొక్కేద్దాం, వాడికి నోరు లేదు వాడిని తొక్కేద్దాం కదా. ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం. అందుకే మనకు లోపము లేని వాడిని చూసినప్పుడు మనం ఏముంటాము, మనము ఈ యొక్క మాదిరిలో మనం నడుచుకుంటాం. అందుకే ఆయన అంటున్నాడు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. న్యాయం తీర్చేవాడు ఉన్నాడు. లోకములో నీకు న్యాయం జరగలేదు అని నువ్వు అనుకుంటే న్యాయం తీర్చేవాడు ఉన్నాడు ఖచ్చితంగా. నీకు ప్రసంగి గ్రంథం